తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచిన ప్రముఖ రచయిత్రి గెద్దాడ కస్తూరి ప్రసాద్ రాధిక అభినందనీయురాలు అని కాకినాడ మాజీ ఎంపీ వంగగీత విశ్వనాథ్ సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో సత్కళ వాహిని నందు ప్రముఖ రచయిత్రి సత్కళ వాహిని మాసపత్రిక సంపాదకురాలు గెద్దాడ కస్తూరి ప్రసాద్ రాధికకి డాక్టరేట్ పట్టా పురస్కారం మరియు ఘనంగా 75వ జన్మదిన వేడుకలు సత్కళ వాహిని వ్యవస్థాపకుడు కార్యదర్శి ఈవి కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. అభినందన సభ మరియు సంగీత కార్యక్రమంలో సత్కళ వాహిని మాసపత్రిక ఆవిష్కరణ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ వంగగీత విశ్వనాథ్, ప్రత్యేక ఆహ్వానితులు కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ సరేళ్ల లావణ్య కుమారి దివ్య ఆశీస్సులతో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ గెద్దాడ బాబు, రాజేంద్ర ప్రసాద్, గెద్దాడ శ్రీకాంత్, శశికాంత్ మరియు కాలనీవాసులు తదితరులు సత్కళ వాహిని కమిటీ సభ్యులు మరియు కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇందాక మేము ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఏమన్నారంటే, అమ్మ ఆంటీ నేను రచయిత్రిని కాకినాడలోనే చాలామందికి తెలియదు అని చెప్పేసి, కస్తూరి అన్న పేరు ఆవిడ పుట్టినప్పుడు ఎందుకు పెట్టుంటారంటే చాలా ఆలోచించి పెట్టుంటారు. అండ్ సార్థక నామధేయురాలు. కస్తూరి వాసన మనం ఏమీ దాచినా దాగదు, అది అలా వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. సో ఆ సుగంధభరితమైన సుగంధం, రచనా వ్యాసంగ సుగంధం దేశాలకి వ్యాప్తి చెంది ఏవి చూసాం ఇందాక మనం. ఆవిడ ఖ్యాతి మళ్ళీ కొత్తగా నేను చెప్పక్కర్లేదు, ముంజేది కంకడానికి అర్థం అక్కర్లేదు. సో కస్తూరి గారిని చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు, ఆవిడ రచనా వ్యాసంగాన్ని తనివి తీరా అనుభవించిన వారు, ఆస్వాదించిన వారు చాలామంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. వారికి నేను చెప్పడం ఏంటి అంటే, పండితుల ముందు కుప్పగెంతుల్లా ఉంటుంది. మేమేం రెగ్యులర్గా కలుసుకోవడం కాదు, ఆవిడ కథల ద్వారా నాకు పరిచయం. ఈ సత్కళ వాహినిలోనే మాకు పరిచయం అయ్యారు. నేను చాలాసార్లు 2, 3, 4, 5 సార్లు వెళ్ళుంటాను ఇంటికి, డాక్టర్ గారు ఉన్నప్పుడు కూడా. ఎంతో ఆత్మీయంగా ఇద్దరు కూడా, ఇందాక బాబుజీ గారు మాట్లాడారు, అందరూ కూడా నేను వచ్చిన తర్వాత మాట్లాడిన 2, 3 చెప్పినారు. ఎంతో ఆత్మీయంగా కస్తూరి ప్రసాద్ గారు చెప్పడమే కాదు, ఆమె కథలు, కథానికలు అన్నీ కూడా నాకు ఫస్ట్ ఒక బుక్ ఇచ్చారు. అంటే నేను సారీ నేను అంత స్టోరీ బాగా గుర్తులేదు, కానీ నా మనసు మీద కూడా చాలా ప్రభావం చూపించింది నలుగురు కలిసిన కలిసిన నవ్వే వేళ. ఆ కథలో స్త్రీ జీవితం పట్ల, స్త్రీ పడుతున్న ఇబ్బందుల పట్ల, స్త్రీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద ఆవిడ రాసిందంటే ఇది చాలా కాలం అయింది. అంటే ఇంచుమించుగా నేను ఇంకా రాజకీయాల్లో స్టూడెంట్ అప్పుడే వచ్చేసాను కాబట్టి చదువుతున్నప్పుడే ఆ స్టోరీ చాలా ప్రభావం చూపించింది. అంత మంచి అవి నిజం చెప్పాలంటే కథలు కాదు, మన జీవితాలే. రాధికా గారు రాసినవన్నీ కూడా మన జీవితాల్లో జీవితాలే రాశారు. ఒక స్టోరీ బహుశా చదువుకుంటే ఒక 100 మంది చదివితే అందులో 4-5 నా కథే అనుకుంటారు. ఎన్నో సాంఘిక సాహిత్య రచనలు గావించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రశంసలు, అవార్డులు మరి పొంది మన కాకినాడ పట్టణానికే తలమానికంగా ఒక మంచి రచయిత్రిగా స్థిరపడిన కస్తూరి గారు, భర్త గారు కాకినాడ పట్టణ మెడికల్ సూపరింటెండెంట్గా ఈవి రాజేంద్రగా వ్యవహరించారు. వీరిద్దరు కుమారులు కూడా విదేశాల్లో ఉంటూ ఈరోజు ఈ 70వ జన్మదినానికి వారి కుటుంబాలన్నీ కూడా కాకినాడ రావడం జరిగింది. ఉన్నత కుటుంబాల్లో వచ్చిన వ్యక్తులు వీరి దాంట్లో పెద్ద పెద్ద విద్యావేత్తలు, మరి అడ్వకేట్స్, డాక్టర్స్ అందరి కుటుంబం నుంచి వచ్చిన రాధిక్ గారు ఒక చక్కటి జీవితాన్ని కొనసాగిస్తే ఇవాళ 75వ జన్మదినం జరుపుతున్నారు. ఈ సందర్భంలో వారికి డాక్టరేట్ రావడం అన్నది చాలా గర్వకారణంగా ఉంది. మాకు వారు చేసిన కృషి, వారి యొక్క గొప్పతనానికి నిదర్శనంగా ఈ డాక్టరేట్ పురస్కారాన్ని మరి మా వేదిక మీద మన మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగగీత విశ్వనాథ్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమంలో వారికి అవార్డు ఇవ్వనున్నారు. మరి ఒక గొప్ప కానుకగా మేము భావించుకుంటూ డాక్టర్ పాటు జరిగే ఈ వేడుకకి అందరికీ ఆహ్వానిస్తూ అందరికీ శుభాకాంక్షలు జరుగుతున్నాం. రాధి గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు.
సత్కళాభిని అందిస్తారు.